మనం కొత్తగా గల్ఫ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా! సో, ఆ సిరీస్‌లో ఇదొక వీడియో. గల్ఫ్‌లో మీకు అరబిక్ హౌస్‌లో డ్రైవింగ్ జాబ్ కావాలి అనుకుంటే అంతకుముందు మీరు ఏదైనా గల్ఫ్ కంట్రీలో జాబ్ అయితే చేసున్నారనమాట. సో, బహ్రెయిన్, సౌదీ, ఖతర్, కువైట్ ఇలాంటి అరబ్ కంట్రీస్‌లో మీరు జాబ్ చేసుంటే గనుక మళ్ళీ మీకు కొత్తగా డ్రైవింగ్ జాబ్ కావాలంటే ఈజీగా డ్రైవింగ్ అనేది దొరుకుతదనమాట. దానికి మీకు డబ్బులేం ఖర్చవ్వు. మీ దగ్గర లైసెన్స్ ఉంటే ఎనీ కంట్రీ లైసెన్స్ ఉంటే మరి ఏ కంట్రీ అయినా వెళ్ళొచ్చు మీరు. సపోజ్ మీ దగ్గర కువైట్ లైసెన్స్ ఉంది. అక్కడ మీకు 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు ఖతర్ రావాలనుకుంటున్నారు. సో, మీకు జాబ్స్ అయితే ఈజీగా దొరుకుతాయనమాట. సో, మీకు టికెట్స్ మొత్తం వాళ్ళే అన్ని చూసుకుంటారు. మీకు దీంట్లో ఖర్చేం రాదు. వస్తే గనుక ఒక 20, 30,000 మీకు ఖర్చయితే వస్తది. డైరెక్ట్ మీరు వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. ఈ కఫీల్ ఎవరైతే ఉంటారో, మీ సార్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మీకు డ్రైవింగ్ స్కూల్‌కి తీసుకెళ్ళి జస్ట్ ఒక టెస్ట్ ఇప్పించి, మీకు కోవిడ్ లైసెన్స్ ఉంటది కదా! దాని ప్రకారం మీకు ట్రైనింగ్ అయితే చేపించేస్తారు. మీకు జాబ్ అనేది కంటిన్యూ అయిపోద్ది. మంత్లీ సాలరీ కూడా వచ్చేస్తది. మినిమమ్ 30,000 నుంచి మీకు బేసిక్ సాలరీ అనేది స్టార్ట్ అవుతది. అరే మీ ఇంట్లో డ్రైవర్‌గా రావాలనుకుంటే, అది కూడా మీరు బయట కంట్రీలో ఎక్కడైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే. మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేదు ఏ కంట్రీలో మీరు న్యూగా ఖత్తర్‌కి ఒక అరబ్బీ హౌస్‌లో డ్రైవర్‌గా రావాలనుకుంటున్నారు అనుకుంటే గనక, సో మీకు ఖర్చయితే వచ్చేసి ₹1,00,000 ఖర్చయితే అవుతది. మీరెలా మాట్లాడుకోవాలంటే, మీకు అప్పుడు ఆ టైంలో ఉండే ఏజెంట్‌తో గాని, లేదా మీకు డైరెక్ట్ అరబ్బీ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు. సో వాళ్ళతో ఏమని మాట్లాడాలంటే, "మీరు నాకు టికెట్, వీసా ఇవ్వండి. నేను ఇక్కడికొచ్చి నా డబ్బులతో నేను లైసెన్స్ అనేది చేపించుకుంటాను. నాకు ఇండియాలో హెవీ లైసెన్స్ ఉంది. వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ తీసుకొని నేను నా డబ్బులతో నేను లైసెన్స్ చేపించుకుంటాను. నాకు వీసా ఇవ్వండి" అంటే డెఫినెట్‌గా వాళ్ళు వీసా, టికెట్ మీకు ఏ రూపాయి కూడా ఖర్చు ఉండదు. డైరెక్ట్ మీరు ఖత్తర్ వస్తారు. ఖత్తర్ వచ్చిన తర్వాత మీకు నార్మల్ సాలరీ అయితే ఇస్తా ఉంటారు. జస్ట్ మీ ఖర్చులకి ఇస్తా ఉంటారు డబ్బులు. మీ డబ్బులతో డ్రైవింగ్ స్కూల్‌కి వెళ్లి వాళ్ళు చెప్పే కోర్సెస్ అన్ని డెఫినెట్‌లీ 6 మంత్స్ టైమ్ అయితే పడతది. వాళ్ళు చెప్పే కోర్సులన్నీ మీరు పాస్ అయిన తర్వాతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తది. మీకు ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తదో మీకు ఇక్కడ అరబీ హౌస్‌లో మీకు వర్క్ అయితే స్టార్ట్ అయిపోతది. అండ్ ఆల్సో సాలరీ కూడా మీకు మంత్లీ వచ్చేస్తదన్నమాట. బేసిక్ సాలరీ వచ్చేసి 30,000 నుంచి స్టార్ట్ అవుతది. డ్రైవర్‌గా రావాలంటే అది మీరు వేరే కంట్రీ లైసెన్స్ ఉన్నా 30,000 ఇస్తారు. మీరొచ్చి లైసెన్స్ చేపించుకున్న మీ డబ్బులతో 30,000 ఇస్తారు. మీరొచ్చి లైసెన్స్ చేపించుకోవాలనుకుంటే మీకు 1,00,000 అవుతాయన్నమాట. అంతకుముందు ఏదైనా కంట్రీ లైసెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే డాక్యుమెంట్ చార్జెస్ మీకు 15,000, 20,000 అలా అవుతాయన్నమాట. ఒక డే వచ్చిన రోజు నుంచే వర్క్ అనేది స్టార్ట్ అయిపోద్ది మీ దగ్గర లైసెన్స్ ఉంటే గనుక. సో మీ దగ్గర లైసెన్స్ మీరు చేపించుకోవాలంటే గనుక ఈ ప్రాసెస్ అన్నమాట. 1,00,000 అవుద్ది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డబ్బులతో లైసెన్స్ చేపించుకోవాలి. ఓకేనా? ఆఫ్టర్ 4, 5 మంత్స్ తర్వాత మీకు జాబ్ అనేది కంటిన్యూ అయిపోతది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దీనికి రిలేటెడ్ వీడియో 1,00,000 సాలరీ కావాలనుకుంటే మీరు 5,00,000 ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. మున్నా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి లోపల ఉంటే ఒకసారి చూసేయండి వెళ్లి. అండ్ అలాగే అరబీ హౌస్‌లో హౌస్ బాయ్ జాబ్ మీద కూడా ఒక వీడియో చేశాను. అది కూడా కావాలనుకుంటే ఓపెన్ చేసి ఛానెల్ ఒకసారి చూసేయండి. థాంక్ యూ.